Please like, share and subscribe. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇదైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే ఫస్ట్ వన్ వచ్చేసి కొన్ని పిఎన్జీస్ అయితే ఇస్తాను, అవి అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫోటోని యాడ్ చేసుకొని దీన్ని అయితే ఇలా రొటేట్ అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఒపాసిటీ తగ్గించండి. ఒపాసిటీ 20 పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసేయండి. ఎరేజర్ వచ్చేసి కొంచెం ఎరేజ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ అమ్మటి ఇలా అయితే ఎరేజ్ చేసేసుకోండి. ఓకే, ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకొక పార్టీ వేర్ పిఎన్జీ అనమాట. ఈ పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా అయితే రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని కొంచెం జూమ్ తగ్గించుకొని ఇలా అయితే మీరైతే ఫుల్ స్క్రీన్లో ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా తీసుకొచ్చి పైన పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడైతే కృష్ణ పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని ఇలా అయితే మిడిల్లో ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎరేజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక పేరు ఉంది, దాన్ని ఎరేజ్ చేసుకోండి. అండ్ ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ అని ఉంది కదా, షేప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకొని ఇలా ఓకే ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, సింపుల్గా ఇలా అయితే పెట్టేసుకొని ఎరేజర్ మీద క్లిక్ చేసి ఒపాసిటీ తగ్గించి సైజ్ పెంచుకొని ఇలా క్లోజ్ చేసి లైట్గా ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని ఓకే ఇలా అయితే రైట్ క్లిక్ ఇచ్చాను. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. పూర్తిగా అయితే ఎడిటింగ్ అయితే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి వెళ్ళేసి క్రాప్ తీసుకొని ఇక్కడ రొటేషన్ తీసుకొని ఇలా ఇలా అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి ఎలా యాడ్ చేయాలనేది నేనైతే ఇప్పుడు చెప్తా చూడండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడైతే ఒక 6 బ్రష్ పిఎన్జీస్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తాను. ఇలా అయితే నేనైతే జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇలా డూప్లికేట్ తీసుకొని మీరైతే ఇవి అయితే మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే, అండ్ ఇలా అయితే పెట్టేసుకోండి. కొంచెం మీరు పెద్ద పెట్టుకునే ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ నేమ్స్ యాడ్ చేసుకోవాలి. నేమ్స్ కూడా ఆల్రెడీ నేను క్రియేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నేమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే సెలెక్ట్ చేసుకొని దీన్ని కరెక్ట్గా ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఓకే, ఈ పిఎన్జీస్ అనేవి కొంచెం దీన్ని మూవ్ డౌన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఈ పిఎన్జీస్ ఉన్నాయి కదా, మూవ్ డౌన్ కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి వీటిని కొంచెం కింద పెట్టుకోండి. ఈ పిఎన్జీస్ బ్రష్ పిఎన్జీస్. ఓకే,
ఇలా అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ మీకు నేమ్స్ కావాలంటే మీ నేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా ఎలా అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఒకసారి చూసుకోండి. అంటే బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇదైతే బ్యానర్ రైటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.